జగద్గురు బ్రహ్మర్షి పత్రిజికి, ఆత్మబంధువులందరికీ ధ్యాన ప్రణామాలు. నా పేరు రాజేందర్ గౌడ్, సింగంపేట గ్రామం, అమర్చింత మండల్. నేను వృత్తిపరంగా ముందుగా డ్రైవర్ని. అయితే ధ్యానంలోకి రాకముందు ఒక వ్యసనానికి అలవాటు పడ్డా. ఒక వ్యసనం అంటే ఆల్కహాల్. అది కొద్ది ఒక స్థాయి మించి భయంకరమైన స్టేజ్లోకి వెళ్ళిపోయినా. అలా దాదాపు 10-15 సంవత్సరాలు భయంకరమైన ఆల్కహాల్కి అలవాటు పడ్డా. దానివల్ల ఫైనాన్షియల్ బాగా లాస్ అయినా. బంధువుల దగ్గర చాలా కొద్దిగా ఇబ్బంది పడ్డా ఈ దురలవాట్ల నుంచి. అట్లా 10-15 రోజులు భయంకరంగా ఇదైన తర్వాత దాన్ని బంద్ చేయడానికి ఒక 11 సంవత్సరాలు శివదీక్ష చేసిన. 41 days, 11 సంవత్సరాలు అయినా దాని ప్రభావం బంద్ కాలే. 41 రోజు మాత్రము అలా గడిచిపోయేది. మళ్ళీ యథావిధిగా ప్రాపంచికం, మరి అదే అలవాటు. అట్లా ఏదైనా కుటుంబ పరంగా భార్య పిల్లలతో బంధువుల దగ్గర దాని నుంచి చాలా ఇబ్బందులు పడ్డా. అలా పడ్డ తర్వాత ఆ తప్పులు నాకు తెలిసి వచ్చినాయి. దాని నుంచి బయటపడాలా, ఎలా బయటపడాలి, ఒక రూట్ కావాలా. దాని కొరకు చాలా అన్వేషణ ప్రారంభమైంది. అట్లా 11 సంవత్సరాలు శివమాల వేసినా కానీ దాని నుంచి మార్పు ఏం రాలేదు. జగదీష్ మూలమల్ల లైన్మెన్ దోస్తు ద్వారా ధ్యానం గురించి తెలుసుకొని ఆయన అప్పుడప్పుడు ఊరికి వస్తుండేవాడు. కరెంటు బిల్లుల కొరకు వచ్చి ధ్యానం చేయగలడు అంటే అట్లా అని ఆల్రెడీ జగదీష్ అన్న పరిచయం నాకు శివభక్తులలో. అట్లా ధ్యానం ద్వారా తెలుసుకొని 2013లో ధ్యానం చక్రం వాలంటీర్ మీటింగ్ ఆగస్టులో నేను, నారాయణ సార్, జగదీష్ అన్న, నాగరాజ్ అన్న పరమేత ఒక 10 members వరకు ఒక వెహికల్ మాట్లాడుకొని కడతాలు పోయి వచ్చినాం. ఫస్ట్ టైం కడతాలు పోవడం వల్ల పోయిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్నాము. పిరమిడ్లోకి వెళ్ళినాక అందరు గురువు గారిని కలుస్తున్నారు. అందరు కలిసిన తర్వాత కూడా నేను అక్కడ సార్ దగ్గర వెళ్ళలే. లాస్ట్కి మళ్ళీ జగదీష్ అన్న వచ్చి కలిసిన గౌడ్ గురువు గారిని అంటే లేదంటే మళ్ళీ తొలకపోయి చేతులు చేసి కల్పించుకొని వచ్చిండ్రు. అలా నైట్ ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా ఇదై సరే ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది, గురువుగారి ధ్యానం మంచిగా ఉంది అని అది మా భార్య దగ్గర చర్చ పెట్టినా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, దీని కాన్సెప్టు. ఎందుకంటే నాకు ఉన్న ఒక చెడు అలవాటు నుంచి మా భార్య చాలా ప్రయోగాలు చేసింది, నాకు చాలా ఆప్షన్స్ కూడా ఇచ్చింది దాన్ని బంద్ కావడానికి. ఎన్ని ఆప్షన్స్ ఇచ్చిందంటే ఇంచుమించు ఏ భార్య ఇచ్చి లేకుంటుంది ఆ చెడు అలవాటుని నేను బంద్ చేసుకోవడానికి. చెప్పడానికి ఇది కానీ అన్ని ఆప్షన్స్ ఇచ్చింది, అన్నీ లాస్ అయినా. ఈ కాన్సెప్ట్ బాగుంది. ఈ ధ్యానం ద్వారానే మనం బయటపడాలని ఆ ధ్యానం గురించి దాదాపు 2-3 days మా భార్య దగ్గర చర్చ పెట్టినాయి. 2 పిల్లలే నాకు, 2 కొడుకులు, 2 హాస్టల్లో ఉంటారు. అయితే ఈ ధ్యానం నేను ఒక్కరిని చేస్తే ఎందుకు, ఇద్దరం కలిసి చేస్తే అద్భుతంగా అవుతాం, మన కుటుంబం బాగుపడుతుంది, పిల్లలు ఒక స్థాయికి వస్తారు. నీవు ఏదైతే కోరుకున్నావు నా అలవాట్లు మొత్తం బంద్ కావాలని 100-200% ఈ ధ్యానం ద్వారా మనం బయటగలుగుతాం అంటే సరే రైట్ ఓకే నువ్వు చేస్తా అంటే ఇవి బంద్ అవుతా అంటే దీని కొరకు ఏమైనా చేద్దామని అట్లా 2013 నుంచి ధ్యానంలోకి రావడం జరిగింది. అలా కంటిన్యూ. ధ్యానంలోకి రాకముందు ఎంత భయంకరంగా లాస్ అయినా ధ్యానంలోకి వచ్చినాక అంతకు 3 ఇంతలు అన్ని రకాలుగా నన్ను నేను అభివృద్ధి చేసుకున్నా, ఆర్థికంగా అన్ని రకాలుగా డెవలప్ అయినా, ఎంత పోగొట్టుకున్నానో అంత భర్తీ చేసుకున్నా. అయితే ఈ 2013లోకి వచ్చినాక కంటిన్యూ ధ్యానం చేసిన 2 years మంచి సాధన చేసుకున్నాం. 2 సంవత్సరాల తర్వాత ఇంకా బయట ప్రపంచం చూడడం జరిగింది ఈ ధ్యానం ద్వారా. బయట ప్రపంచం అంటే ఇక్కడ ప్రోగ్రామ్ కోవాలి, అంతవరకు ధ్యానం మాత్రమే చేయడం జరిగింది. ఇంట్లో 3 hours ధ్యానం కంటిన్యూ చేసుకున్నాం ఉదయం మరలిగా 3 నుంచి. 2 ఏళ్ళ తర్వాత ఈ జగదీశన తర్వాత నారాయణ బాగా పరిచయం కావడం, నారాయణ సార్ నుంచి ప్రేమ సారు, ఈ మంజుల వీళ్ళ ద్వారా టోటల్ ఇంచుమించు
మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మొత్తం ప్రతి ప్రోగ్రామ్ సార్ తోలుకుపోవడం అలా మొత్తం తిరిగి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎంత అద్భుతమైన మాస్టర్స్ నాకు పరిచయం అయినంటే నేను ఎంత పడి లేచిపోయినట్టు ధ్యానంలోకి రాగానే అంత స్పీడ్గా లేచేసిన. ఇట్లా సార్ తిప్పడం వల్ల నర్వా మణికంఠ పిరమిడ్ ధ్యాన మందిరం, బంగ్లా ఆంజనేయ రెడ్డి, నీలకంఠ పిరమిడ్ ధ్యాన మందిరం, అప్పుడు ఇక్కడ చిన్న సెంటర్ ఉండేది. అయితే ప్రతి పౌర్ణమావాస క్లాసు నర్వలో మేము 10:30కి దుకాణం బంద్ చేసి నేను మా భార్య సింగంపేట నుంచి 25 కిలోమీటర్లు నర్వ పోతుంటుంది. రాత్రి 10:30కి బయలుదేరి అమావాస్యకి పౌర్ణమికి కంటిన్యూ ధ్యానం చేసుకొని 4:30కి రిటర్న్. అట్లా దాదాపు 3 ఇయర్స్ కంటిన్యూ నర్వ పిరమిడ్లో ధ్యానం చేసుకోవడం జరిగింది. అక్కడ పోవడం వల్ల ఆంజనేయ రెడ్డి దగ్గర ఇంకొకసారి ఇట్లా అనుకోకుండా నా ఒక 3-4 మంత్స్ చింతరేవులలో ప్రోగ్రామ్ చేసిన. అది నా ద్వారా జరిగింది. అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర ప్రతి అమావాస్యకి అక్కడ ఒకరోజు మాట్లాడుకోవడం అంటే నా ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత నా అనుభవాలు మొత్తం చెప్తే నాకు పరిశాన్ అయ్యి ఇదాన్ని స్థితి అని ఇంకా నర్వల ప్రతి పౌర్ణమావాసకి ధ్యానానికి పోతే అక్కడ నా ద్వారా కొన్ని ప్రయోగాలు చెప్పించింది. బిజినెస్ పరంగా ఎన్ని వ్యాపారాలను ఉండని, ఎన్ని దుకాణాలను ఉండని, ఎవరన్నా పోటీ రాని ఈ విధంగా చేయి ప్రయోగాలు అంటే ఎగ్జాక్ట్లీ ఆయన చెప్పినట్లు ప్రయోగాలు చేసిన వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు. ఎవరన్నా దుకాణం పెట్టిన ఎవరు ఏ విధంగా ఉన్నా నేను ఈ బిజినెస్ ద్వారా నా దుకాణం ద్వారా నాకు వచ్చే కస్టమర్ ద్వారానే అది 10 రూపాయలు కానీ 10 పైసలు కానీ దీని ద్వారానే ఆర్థికంగా ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా ఎదిగిపోవాలి. నేను సొసైటీకి పనికి రావాలా. ఏ విధంగా అది ధ్యాన ప్రచారానికి అనుకో, శాకార ప్రచారానికో, మన గురుగారు ఇచ్చిన పదాలతో సహా పాదాలతో పట్టుకొని నేను విశ్వానికి ఉపయోగపడాలి. నేనే కాదు నా భార్య పిల్లలందరూ ఉపయోగపడాలి. ఆ విధంగా సంకల్పం పెట్టిస్తే ఆంజనేయ రెడ్డి అక్షరాల్లో అవే పాటించిన. ఇప్పటికి కొద్దిగా ఏమంటారు ఆపోజిట్ దుకాణాలు ఉండని ఏముండని నేను అప్పుడు చాలా భయపడేవాడిని. అరే ఇంకో దుకాణం అయింది, నేను ఎలా నాకు నడుస్తుందా నడవదా ఏమి అని అప్పుడు అంత భయపడండి. ఈ ప్రయోగాల వల్ల ఇప్పుడు ఏం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అంతకంటే అద్భుతంగా ఎన్ని వచ్చినా అవే ప్రయోగాలు చేస్తున్నా, అదే ధ్యాన సాధన చేస్తున్నా. అంతకంటే ఎంత ఎవరు ఏమనుకున్నా అంతకంటే మనం 3 ఇంతలు ఎక్కువనే డెవలప్ అవుతున్నాం ఈ ధ్యానం ద్వారా. ఇప్పుడు ఇంకా మా భార్య పిల్లలు అంటావా, నేను భయపడితే మా భార్య ఇప్పుడు అదే నర్వల ఆంజనేయ శర్మ సార్ మాస్టర్ ఒకసారి వచ్చింది. అక్కడ నైట్ ధ్యానం కూర్చున్నాం ఫస్ట్ టైం పోయినప్పుడు. ఆంజనేయ శర్మ ఆడ ధ్యానం కూర్చునబెట్టిన 3 hours. ఆ రోజు ధ్యానం కూర్చుంటే నేను నా మనసులో తిట్టుకున్నా వాస్తవంగా ఆంజనేయ రెడ్డిని కానీ అక్కడ నుంచి వచ్చిన మాస్టర్ని. అరే ఎప్పుడు లేపుతారా బాబు వీళ్ళు అన్నీ పీకుతున్నాయి కాలేజెస్లో అని తిట్టుకున్నా. ఆ రోజు 3 గంటలు ధ్యానంలో కూర్చొని వాళ్ళని ఎంతగా తిట్టుకున్నానో ఇప్పుడు అద్భుతంగా సంతోషపడుతున్నా. ఆ రోజు 3 గంటలు సాధన చేసి అన్ని తిట్లు తిట్టుకున్నా. ఇప్పుడు ఏకదాటిగా 6 hours నేను ధ్యానంలో కూర్చోగలుగుతా కంటిన్యూ. ఇట్లా ఖర్చు వెళ్ళకుండా ఈ 6 months ఇప్పుడు కరోనా టైంలో కూడా మాకు ఇల్లు కొద్దిగా ఇది ప్లేస్ తక్కువ ఉంది. మొన్న దత్తాత్రేయుల పసుపుల దత్తాత్రేయ టెంపుల్ దగ్గర కూడా ధ్యానం పెడితే ఇట్లా ఇమీడియట్లీ చెప్తే ఫోన్ ద్వారా పోతే ఆడ అద్భుతంగా అయింది. మొన్న 9వ తారీఖు ఇంటింటి ప్రతి పిరమిడ్ల ధ్యానం అంటే జగదీష్ అన్న ఇంట్లో ధ్యానం పెడితే 5 hours కంటిన్యూ కూర్చున్నా 2:10 నుంచి 5:30 వరకు. మళ్ళీ ఇప్పుడు అంతసారి ఇప్పుడు ఎవ్రీడే కంపల్సరీ 3 గంటలకు ఎగ్జాక్ట్ లేచి కూర్చుంటాం. నేను మా భార్య పిల్లలు ఉంటే పిల్లలు ఇంకా. అయితే ఇవన్నీ ఈ విధంగా అంత పోగొట్టుకొని అంత లాస్ అయిన తర్వాత 2009లో నేను ఈ పిరమిడ్ ధ్యానానికి అటెండ్ అయిన ఇది ఆత్మకూల సాయి ఫంక్షన్ హాల్లో. ఇప్పుడు వీళ్ళు సీనియర్లు ఉన్నారని నాకు పెద్దగా తెలియదు. నేను వ్యాపార పరంగా కిరాణా మాల్ కొనుక్కుని వస్తే ఇక్కడ మన దగ్గర వెంకటేశ్వర అని చెప్పి ఒక కరపత్రం ఇచ్చాడు. అని ఇట్లా క్లాస్ ఉంటుంది పోయిరా అని అంటే నాకు అప్పటికి పుస్తకాల పిచ్చి, కొద్దిగా ఆధ్యాత్మికంగా మన సాంప్రదాయం సంస్కృతి అంటే పిచ్చి, అదే మన హైందవ ధర్మం ప్రకారం. అట్లా ఆ రోజు కరపత్రం తీసుకొని 2010లో నేను సాయి ఫంక్షన్ హాల్లో ధ్యానంకి వచ్చిన. వీరరాఘవ సార్ వచ్చాడు. ఆ రోజు పోయినప్పుడు చిన్న పుస్తకాలు పిరమిడ్ క్యాపులు కొనుక్కుంటూ వచ్చిన. అయితే మళ్ళీ అప్పటి నుంచి అక్కడ అంతకు తర్వాత నేను SSY కూడా చేసిన. అంటే అది ఆడికే పట్టుకున్నది. 2013లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యలో నన్ను అబ్జర్వ్ చేసుకున్నా. ఏమిటిది ఇది అంతకుముందేమి అంతకు తర్వాత ఏమంటే వాస్తవంగా 2009లో నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చినో అప్పుడే పిరమిడ్ క్యాప్ కొనుక్కున్నాను, అప్పుడే పుస్తకాలు కొనుక్కున్నాను. అప్పటి నుంచే నాది ఆర్థికంగా డెవలప్ అయింది. అయితే నేను గ్రహించలేను నా టైం బాగుంది దేవుని దేవాలో బాగుంది నేను స్టెప్ బై స్టెప్ ఎత్తుకుతున్నాను అనుకున్నాను.
అయితే ఎప్పుడైతే నేను ఇది 2013లో మళ్ళీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నన్ను నేను అబ్జర్వేషన్ చేసుకుంటే 2009 నుంచి నేను ఫైనాన్షియల్గా డెవలప్ అయినా. అట్లా ఇప్పుడు అసలు నేనున్న ప్రాపంచికంగా నేను ధ్యానంకి రాకముందు ఇప్పుడు నేను ధ్యానం చేసుకుంటే నా మీద నేను ఉమ్మేసుకున్నంత స్థితి వాస్తవంగా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చూస్తారు, మా బావాలు మా భార్య తరపున రిలేటివ్స్ ఉంటారు, భయంకర డ్రింకింగ్. వాళ్ళు నన్ను చూసి ఆల్రెడీ 5 కుటుంబాలు మారినాయి శాకాహారులుగా. మా భార్య వాళ్ళ అన్నోళ్ళు నేను ఏ స్థాయి నుంచి వాళ్ళు అసలు ఇప్పుడు ఇట్లా ఉన్నంటే ఫ్రెండ్స్ నమ్మరు, ఎవ్వరు నమ్మరు. ఈ ధ్యానం వల్ల, గురుగారి దయ వల్ల ఈ ధ్యానంలోకి రాగానే నారాయణ రెడ్డి సార్, కమలమ్మ దంపతులు మాకు ఎంత సొంత పిల్లల కంటే చూసుకున్నారు. ప్రతి ప్రోగ్రాం కాంట్రాక్ట్ చేయలే, ఆ విధంగా తీసుకుపోలే, ఎక్కడంటే అక్కడ తిప్పిండు. నారాయణ రెడ్డి సార్ కానీ, ప్రేమ సార్ కానీ, రామకృష్ణ బంగ్లాదేశ్ రెడ్డి చేసి వీళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు. ఏ ప్రోగ్రామ్ ఇవ్వలేదు అన్న 2013 నుంచి. ఏడవందంటే రైట్ పోవడమే, ఇదే పని. ఆ విధంగా ఈ ధ్యానంలోకి వచ్చి అన్ని రకాలుగా సేఫ్ జోన్లో ఉన్న ఆర్థికంగా పిల్లలు బ్రహ్మాండంగా చదువుతున్నారు. డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు నేను భయపడ్డా, మా పిల్లలు మా భార్య నాకు ధైర్యం చెప్తున్నారు, నువ్వు ఎందుకున్నావు, మనది గీడికి అయిపోయలేదు, ధ్యానం ఉండదు, గురుగారు ఉండదు. ఇది కాకుంటే ఇంకా ప్రమోషన్ మీద ఇంకా పెద్ద స్థాయి చూపెడతాడు మనకి. దీనికి వెనక జరిగే ప్రసక్తి లేని అన్ని రకాలుగా భయం అనేది లేదు. ధ్యానం ద్వారా ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదు, నెంబర్ 1 దీన్ని బాగా నేను నేర్చుకున్నా. ఎంత మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఏడికి పోలే, ఆడ అవసరం ఉందా లేదా, నేను పోవాల్సిన పరిస్థితి ఉందా లేదా, అది తెలుసుకున్నా. మ్యాక్సిమం ఎంత సత్యవంతంగా బతకమన్నాడు గురుగారు, మ్యాక్సిమం అంతే ప్రయత్నం చేస్తున్నా. ఎంతనే నడవకోకో. ఒకప్పుడు బాగా కోరుకునేవాను, ఎందుకంటే కొద్దిగా చెడిపోయి అన్ని రకాలుగా వచ్చినా కదా, ఎంతో ఆశపడ్డాను. పిల్లలకు కూడా చెప్తుంటే ఇట్లా చేయాలి, ఈ విధంగా చదవాలి. ఈ ధ్యానంలోకి వచ్చిన కానీ పిల్లలకి ఏం చెప్పాను, మీ జీవితం మీదే, మీ లైఫ్ డిజైన్ ఏమన్నా చదవండి. మీకు ఇప్పుడు వాళ్ళు అలా మన మెడిటేషన్ ప్రపంచంలో ఉండరు, ఎలాంటి అలవాటు లేవు. హాస్టల్లో ఉన్న ధ్యాన ప్రచారం హాస్టల్లో ఉంటే కూడా ఎలాంటి ఇది చేసుకోరు. 2013 నుంచి ఊరు శాఖలు అయ్యి అద్భుతంగా మేము, మా భార్య, మా పిల్లలు, మా కుటుంబం అద్భుతంగా బాగుపడినాం ధ్యానం నుంచి. ధ్యాన ప్రచారం అంటావా, ఎక్కడ ఉన్నా ఆత్మకూరు సొసైటీ నుంచి ప్రతి ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేస్తున్నాం. ఈ 6 మంత్లో ఏదో టైం ఇట్లా అయింది. మళ్ళీ అనుకోకుండా ప్రతి మంగళవారమే క్లాస్ చేస్తుంటే మేడం ఇక్కడ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆల్రెడీ మొన్ననే మేము గాంధీ జయంతికి మళ్ళీ స్టార్ట్ చేయాలి సహకార్యాలని నిర్ణయించుకున్నాం. అలా ధ్యానం ద్వారా నేను బాగుపడిన పరిస్థితి. మేము మా కుటుంబం కానీ ధ్యానానికి, ధ్యాన ప్రచారానికి, ప్రతి దానికి గురుగారి ఆధ్వర్యంలో 100% మ్యాక్సిమం ఎంత వీలైతే అంత సేవ చేయదలుచుకున్నాం. ఓకే, గురువుగారికి అందరికీ కృతజ్ఞతలు.